స్త్రీ జీవితం ఒక వర్ష బిందువు. అది ముత్యపు చెప్పులో పడితే ముత్యం అవుతుంది. నళినీ దళం మీద నిలిస్తే మౌక్తిక భ్రాంతి కలిగిస్తుంది. చెత్త కుండీలో రాలితే వ్యర్థమవుతుంది. ఈ వాక్యాలు రాసి కళాన్ని చేత్తో పుచ్చుకుని ఆలోచించడం ప్రారంభించింది కామాక్షి. ఎదురుగుండా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని వచ్చిన కథలు చదువుతున్నాడు శివరావు. అతనిని పిలిచి తాను రాసిన ఈ వాక్యాలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించింది కామాక్షి. అంటే నీ ఉద్దేశం స్త్రీ జీవితం కట్టుకున్న భర్తను బట్టి మారుతూ ఉంటుందనా? కావచ్చు, కాకపోనువచ్చు. అలా రాయాలనిపించింది, రాసేశాను, అంతే. అలా రాయాలనిపించిన ప్రతీదీ రాసేకు కామాక్షి. రచనలో ఎప్పుడూ నిగ్రహం చూపించాలి. కామాక్షి తిరిగి రాయడం ప్రారంభించింది. మనుషులెప్పుడు పరిసరాల మీద నెపం వేస్తారు, కానీ అంత మంచి పని కాదు. బ్రతక నేర్చిన మనుషులు తమకు అనుకూలంగా పరిసరాల్ని సృష్టించుకోవాలి. ఈ మాటలు రాసి పైకి చదివింది. తన కొలతలు టైలర్కిచ్చి కుట్టించుకున్నా ఒకటే, లేదా తన కొలతకు సరిపడా దుస్తులు రెడీమేడ్లో కొనుక్కున్నా ఒకటే. బొత్తిగా అలా అనకు మరి. ఖరీదులో అన్న కాస్తంత భేదం ఉండి తీరాలి. ఇంతకు ఇవాళ ఈ వ్యాసం పూర్తయ్యేటట్లు లేదు. పోనిద్దు, ఇప్పుడే మునిగిపోయింది కనుక. అది సరేగాని ఈ మధ్య నీకు కూడా మంగళగిరి చాదస్తం పట్టినట్లుందే. అసలు ఆ చాదస్తం మొదట ప్రారంభమైంది నాలోనే. కాకపోతే ఆ భగవంతుడు హృదయం లేని రాతి బొమ్మ. అసలు రాతి బొమ్మనే భగవంతుడు అనుకోవడంతో ఈ జాతిపతనం ప్రారంభమైంది. అలా భగవన్నింద చెయ్యకు, కళ్ళు పోతాయి. ఇంతకు హాస్పిటల్లో సునంద ఎలా ఉందో ఫోన్ చేశావా? అదే తెలుస్తుంది లేదు, మహా ఘనకార్యం. కొడుకునో కూతురునో కంటుంది, అంతేగా. నీకు తెలీదు శివరావు. అంత తేలిగ్గా తీసి పరాయికి మరి. తన జన్మ సాఫల్యం అందులోనే ఉందని స్త్రీ అనుకుంటుంది. ఒక నిట్టూర్పు విడిచింది కామాక్షి. వెంటనే డాక్టర్ జ్ఞాపకం వచ్చాడామెకు. ఈ జీవితంలో తను పొందలేని ఆ ఆశ ఈరోజు ఎంతగా ప్రలోభపరుస్తున్నదేమిటి? అసలు తను తెగించి ఏదీ చేయలేదు. కామాక్షి ఆలోచనలు ఒక కొసకి చేరుకోకపోవడమే లీల రాకలో పుటిక్కిన తెగిపోయాయి. కామాక్షి ఆశ్చర్యంగా లీలవంక చూసింది. లీల గర్భవతిగా ఉంది. ఏం లీల, ఎప్పుడొచ్చావేమిటి అని ప్రశ్నించింది. లీల మొహాన కళాకాంతులు లేవు. 10 లంకణాలు చేసినట్లుంది ఆమె మొహం. కామాక్షి ప్రశ్నకి జవాబుగా ఏడవడం ప్రారంభించింది లీల. ఏడుస్తూనే తన కథ చెప్పింది. తన భర్త జైలు నుంచి వచ్చాడు. అతనొచ్చేసరికి తను గర్భవతిగా ఉంది. భర్త తిరిగి రాడనే ఉద్దేశంతో ఆమె డ్రైవర్ గోపాలం దగ్గరుండి చిన్న చిన్న వేషాలు వేస్తూ పొట్ట గడుపుకుంటోంది. జరిగిందేమిటంటే తనకి భర్త ఉన్నాడని గోపాలానికి చెప్పలేదు. తీరా ఆ భర్త తిరిగి వచ్చేసరికి గోపాలం అసహించుకుని వదిలేశాడు. గర్భవతిగా ఉంది కనుక భర్త విడిచిపెట్టేశాడు. గర్భవతిగా ఉంది కనుకనే పిక్చర్లో దొరికే ఆ 1-2 చిన్న వేషాలు దొరకకుండా పోయాయి. ఇక మద్రాసులో ఉండలేక విజయవాడ వచ్చేసింది. పార్వతమ్మగారు కామాక్షమ్మగారు కనికరిస్తే ఎలాగోలా పొట్ట పోసుకుంటుంది. కథంతా విని షెల్టర్ హోంలో చేర్చరాదు అన్నాడు శివరావు. ఆ సలహాకి కామాక్షికి నవ్వొచ్చింది. సరేలేలా, అలా చేయరాదు పోని అంది. రేపో మాపో పురుడొస్తుందమ్మా, ఈ పరిస్థితుల్లో అక్కడ ఎలా అంది లీల. అన్నట్లు పిల్లల తల్లుల్ని అందులో చేర్చుకోరు అంది కామాక్షి. నిండు గర్భవతిగా ఉన్న లీలమొహంలో గర్వంతో పాటు బాధ్యత కూడా గోచరిస్తోంది. తానేదో సిగ్గుపడాల్సిన పని చేశానని ఆమె అనుకోవడం లేదు. ప్రతి స్త్రీకి సహజమైన ప్రకృతి తనకి కలిగిందని ఆమె ఉద్దేశం. తనకి ఒక బిడ్డ, అదే ఆమె గర్వం. ఆ బిడ్డ అక్రమ సంతానమో సక్రమ సంతానమో ఆమెకు అక్కర్లేదు. ఏ సంతానమైనా అది తన శిశువు. సరేలేలా, సాయంత్రం వస్తాను. నువ్వింటికి వెళ్ళు. నాన్న ఏమైనా అడిగితే సమాధానం నేనొచ్చి చెబుతానని చెప్పు. ఇదిగో ఈ చిల్లర డబ్బులు తీసుకుని రిక్షా మీద వెళ్ళు అని రిక్షా డబ్బులు ఇచ్చింది కామాక్షి. లీల వెళ్ళిన తర్వాత శివరావు, తెలివి తక్కువ పనిచేస్తున్నావేమో కామాక్షి, అది ఎలా అయినా బ్రతకగలదు. దానికి నీ సహాయం శుద్ధ అనవసరమని నా ఉద్దేశం. పోనీలే శివరావు, ఏదో ఒక పని చేయకపోతే ఎలా కాలం గడుస్తుంది చెప్పు. కేవలం కాలం గడవడానికి ఇంతంత బాధ్యతలెవరూ నెత్తిన వేసుకోరు. కేవలం నీ సొంత విషయాల్లో తప్ప అందరి విషయాల్లోనూ అపరిమితమైన ధైర్యంగా ఉంటావు నువ్వు. కామాక్షి ముఖం శివరావు అన్న మాటకి తెల్లగా పాలిపోయిందని, అది చూసి ఎందుకన్నా అనవసరంగా అని బాధపడ్డాడతను. నన్ను క్షమించు కామాక్షి, అనవసరంగా నీ మనసు కష్టపెట్టాను అని క్షమాపణ చెప్పుకున్నాడతను. నువ్వన్నదాంట్లో తప్పేం లేదు శివరావు, కేవలం స్వీయ మాలిన్యమే నా ముఖంలో ప్రతిఫలిస్తోంది అని జవాబిచ్చి తల వంచుకుని రాయడం ప్రారంభించింది కామాక్షి.
కానీ ఆమె మనసు రాత మీద నిలవడం లేదు. ఇంతలో ఫోన్ మోగింది. కామాక్షి రిసీవర్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది. 2-3 నిమిషాల్లో ఆమె ముఖం 5-6 రంగులు మారింది. శివరావుకేమీ అర్థం కాలేదు. ఫోన్ పెట్టేసిన తర్వాత, నేనిప్పుడే వస్తాను శివరావు అని అక్కడి కాగితాలక్కడ పారేసి వెళ్ళిపోయింది. ఈమె నా బోటి వాళ్ళకెప్పుడో ఒక పజిలే అనుకొని నిట్టూర్పు విడిచి రాసుకోవడం ప్రారంభించాడు శివరావు. ఆ బయలుదేరడం సరాసరి హాస్పిటల్కి వెళ్ళింది కామాక్షి. సునంద ప్రసవించింది, కానీ చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. వెంటనే భర్తను రమ్మని ఇందాక ఫోన్ వచ్చింది. కానీ ఆ సంగతి శివరావుకి తనే చెప్పడం ఇష్టం లేకపోయింది. సునంద ఏ స్థితిలో ఉందో చూడాలని తనే హాస్పిటల్కి బయలుదేరింది. కామాక్షి వెళ్లేసరికి సునంద చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ప్రస్తుతం ఆమెకి రక్తం ఎక్కించడం చాలా అవసరం. హాస్పిటల్స్లోనూ బ్లడ్ బ్యాంకుల్లోనూ ఆమెకి సరైన రక్తం దొరకలేదు. స్పృహ తప్పున్న ఆమె చుట్టూ డాక్టర్లు, నర్సులు నిలబడి కంగారుగా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇది చూసి పరిస్థితి అర్థం చేసుకుంది కామాక్షి. అందులో ఒక డాక్టర్ని యువతలకు పిలిచి, నా రక్తం సరిపోతుందేమో ఒకసారి చూడకూడదు అని అడిగింది. డాక్టర్ చాలా ఆశ్చర్యంగా ఆమె వంక చూసి మిగతా డాక్టర్లతో సంప్రదించడానికి వెళ్ళాడు. 5 నిమిషాలన్నా గడవక మునిపే కామాక్షిని లోపలికి తీసుకెళ్లారు. మీ త్యాగం చాలా అపూర్వమైంది అన్నాడు డాక్టర్, కామాక్షి వేలికి సూదిగుచ్చి రక్తం తీస్తూ. ఆ మాటకి ఆమెకి అంతులేని సంతృప్తి కలిగింది. తను ఇప్పుడు ఇవ్వగలుగుతున్న ఈ రక్తదానం వలన శివరావుకి కొంత సౌఖ్యాన్ని కలిగించిందవుతుంది. ఇంతకన్నా ఈ జన్మకి మరో ప్రయోజనం ఏముంది కనుక. కామాక్షి రక్తంతో మెల్లగా సీసా నిండుతోంది. తన నరాల్లో ప్రవహిస్తున్న రక్తం ఆ రబ్బరు ట్యూబులో కూడా ప్రవహిస్తోంది. అదే సీసాలో నుండి సునంద నరాల్లోకి పంపబడుతోంది. దీనివల్ల ఆమెలో ఏమైనా మార్పు కలుగుతోందా? అర్థంలేని ఆలోచనలు. విచిత్రం ఏమిటంటే ఆమె రక్తం తన రక్తం ఒకటి కావడం. ఒకవేళ అవి కలవకపోతే సునంద మరణించుండేదా? నిజంగా ఆమె చనిపోతే శివరావు ఏమై ఉండేవాడు? అప్పుడు తను అతన్ని వివాహం చేసుకోవాల్సి వచ్చేది. ఆ ఆలోచన రాగానే కామాక్షి కదిలింది. పక్కనున్న నర్సు కదలద్దు అని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ఇంత భయంకరమైన ఆలోచన తనకెలా వచ్చింది? అక్కడ నిలబడ్డ డాక్టర్లలో రోజావతి కూడా ఉంది. ఆమె ఆ హాస్పిటల్లో ఆర్డినరీ సర్జన్. కామాక్షి మీద తనకెంత అసూయున్నా గాని ఆ క్షణంలో ఆమె చేస్తున్న త్యాగానికి అభినందించకుండా ఉండలేకపోయింది. సరిపడా రక్తం తీసుకోగానే కామాక్షి వేళ్లకి చుట్టిన ట్యూబులు విప్పేశారు. వెంటనే ఒక నర్సు వేడివేడి ఓవల్టీనిచ్చింది. అది తాగింది కానీ అపరిమితమైన నిస్సత్తుగా ఉన్నట్లు అనిపించింది. డాక్టర్ రోజావతి ఆమె దగ్గరకొచ్చి, మీరు బలమైన ఆహారం తింటే సుమారు 1 నెల రోజుల్లో మీ రక్తాన్ని మీరు పొందగలుగుతారు అంది. రోజావతిని అక్కడ చూడగానే కామాక్షికేదో నిరాశ ఆవరించింది. థ్యాంక్స్ డాక్టర్ అని సమాధానం చెప్పింది. ముభావంగా చెప్పిన ఈ సమాధానానికి రోజావతిలో ఆ క్షణం దాకా ఉన్న గౌరవభావం పోయి మామూలు అసూయే మిగిలింది. వెంటనే మరేమీ మాట్లాడకుండా రౌండ్స్కి వెళ్ళిపోయిందామె. ఇంతలో సర్జన్ ఆమె దగ్గరకొచ్చి, మీరు చేసిన ఈ పని చాలా ఉత్తమమైన పని. ఇంతకీ ఆమె మీకేమవుతుంది అని ప్రశ్నించాడు. ఏమీ కాదు, బహుశా తెలిసిన వాళ్లే ఉంటారు. సరే, మీరికి వెళ్ళొచ్చు. కొంచెం బలమైన ఆహారం తింటే అతి త్వరలోనే ఈ రక్తాన్ని కూడా తీసుకోగలుగుతారు అని బూట్లు టకటకా చప్పుడు చేసుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. అందరి అభినందనల్ని అందుకొని కామాక్షి ఇంటికి వెళ్ళింది. ఆమెకి వెంటనే నిద్ర పట్టింది. సునందకి ఆ తెల్లవార్లు రక్తం ఎక్కిస్తూనే ఉన్నారు. అతి దాహం చేత ఆమె మత్తులోనే నిమిషానికొకసారి నోరు తెరుస్తోంది. అలా తెరిచినప్పుడల్లా సోడా పోస్తోంది ఒక నర్సు. ఆమె పక్కన మోహనాంగి అలా నిలువుకాళ్ల మీద నిలబడి విసురుతూనే ఉంది. తెల్లవారిన తర్వాత కొద్దిగా స్పృహ వచ్చింది ఆమెకి. ఏం పిల్ల అని, ఆపరేషన్ అయిందా అని 2 ప్రశ్నలు వేసి మళ్లీ మత్తులో పడిపోయింది. మెల్లిగా ఆమెను ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డులోకి తెచ్చి పడుకోబెట్టారు. పొట్ట కుట్టి పొత్తి కడుపు చుట్టూ బ్యాండేజీ వేసి కుట్టడం చేత ఆమె ఇటు అటు కదలడానికి వీలు లేనందువల్ల ఆపరేషన్ చేసిన వాళ్లకి ప్రత్యేకించబడ్డ మంచం మీదే పడుకోబెట్టారు. ఆమె పక్కన చిన్న ఉయ్యాల తొట్టెలో శివరావు పోలికలతో అప్పుడే పుట్టిన పసికందు గుప్పిళ్లు మూసుకుని నిద్రిస్తున్నాడు. ఆమెకి స్పృహ వచ్చిన తర్వాత ఆహారమిచ్చి నిద్ర పట్టడానికి మళ్లీ మార్ఫియా ఇచ్చారు. ఆమెకి మత్తొస్తుండగా పిల్లవాడు ఏడవడం వినిపించింది. నర్సుకి సంజ్ఞ చేసింది. నర్సు నవ్వుకుంటూ కాసిన్ని సెలైన్ వాటర్ వాడికి పోయడం ప్రారంభించింది.
చూడ్డానికొచ్చిన శివరావుకి ఈ దృశ్యం కనిపించింది. పాపం సునంద అనిపించింది. తన పోలికలతో ఉయ్యాల్లో పడుకొని నర్సిస్తున్న ఉప్పునీటిని ఆప్యాయంగా తాగుతున్న పసివాణ్ణి చిత్రంగా పరికిస్తున్నాడతను. సునంద ప్రశాంతంగా పడుకునుంది. రౌండ్స్కొచ్చిన రోజావతి శివరావుని పలకరించేదాకా అతను మరో ప్రపంచంలో ఉన్నాడు. చూశారా మీ అబ్బాయిని అంది. ఆ ప్రశ్నకి శివరావు సిగ్గుపడి సునందకేమీ పర్వాలేదు కదా అన్నాడు. పర్వాలేదు. నిన్న ఈ పాటికి ఆవిడ బ్రతుకుతుందని మేమనుకోలేదు. ఆవిడికి సరిపడా రక్తం ఎక్కడా దొరకలేదు. నిన్న కామాక్షి గారొచ్చి తన రక్తాన్ని ఇవ్వకపోతే మీరు చాలా అదృష్టహీనులయ్యేవాళ్ళు. ఏంటి? కామాక్షి గారొచ్చి తన రక్తాన్ని ఇవ్వకపోతే మీరు చాలా దురదృష్టవంతులయ్యేవారు. డాక్టర్ రోజావతి అన్న మాట శివరావుకి తుపాకీ దెబ్బలా తగిలింది. కామాక్షి తన భార్యని బ్రతికించింది. తన జీవితంలో మరోసారి అంధకారం వ్యాపించకుండా అడ్డుపడింది. మేడ మీద గదిలో సోఫా మీద కూర్చుని ఆలోచిస్తున్న కామాక్షి శివరావు వచ్చి తన 2 చేతులు పట్టుకునేసరికి కళ్ళు తెరచి చూసింది. అతడు అపరిమితమైన కృతజ్ఞతా భారంతో ఆమె వంక చూస్తున్నాడు. చెయ్యి వదులు శివరావు, ఏమిటి వెర్రిచూపు అందామె. ప్రపంచంలో నీలాంటి వ్యక్తిని చూడలేదు కామాక్షి. ఇంత త్యాగమా? అందులో పెద్ద త్యాగమేదో ఉందని నేను అనుకోవడం లేదు. ఏదో ఆ క్షణంలో చెయ్యాలనిపించింది, చేసేశాను. అయినా అదేమంత కష్టం కాదు కూడా. నువ్విలా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండుతోంది. ఆమె బ్రతికితే బ్రతికేది, లేకపోతే లేదు. ఇక మాట్లాడకు. ఇంతకు కొడుకుని చూసావా? అదలా ఉన్నాయి. నిన్నటికి ఇవాళకి ఎంత నీరసించిపోయావో చూడు. పొద్దున్న ఆఫీసుకు రాకపోతే ఎందుకు రాలేదో అనుకున్నాను. అలా నిలబడ్డం నాకేం బాగలేదు. ఇలా కూర్చో అని పక్కకు జరిగింది కామాక్షి. ఆమె పక్కనే కూర్చున్నాడు శివరావు. ఆమె మనిషో దేవతో అతనికి అర్థం కావడం లేదు. మెల్లిగా ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, నీకు నా కృతజ్ఞత ఎలా తెలియజేయాలో అర్థం కావడం లేదు కామాక్షి అన్నాడు. అతని మాట ఇంకా పూర్తి కాకమునుపే గుమ్మంలో డాక్టర్ మధుసూదనరావు ప్రత్యక్షమయ్యాడు. ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న ఆ యువతి యువకుల్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. సరాసరి లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. డాక్టర్ని చూసి ఉలిక్కిపడి లేవబోయాడు శివరావు. కామాక్షి అతని చేతిని వదిలిపెట్టకుండా అదిమి కూర్చోబెట్టింది. డాక్టరు అది కూడా చూశాడు. కాని ఆ సంఘటనలోని అంతరార్థం అతనికి బోధపడలేదు. నమస్కారం డాక్టర్ గారు, ఊరు నుంచి ఎప్పుడొచ్చారు అని కొసల ప్రశ్న వేసింది కామాక్షి. ఆ స్వరంలో ధ్వనించిన పరాయితనానికి డాక్టర్తో పాటు శివరావు కూడా ఆశ్చర్యపోయాడు. ఊరుకోలేక, ఏంటిది కామాక్షి అన్నాడు కూడా. అనవసరంగా ఆశ్చర్యం నటించబోకు శివరావు. డాక్టర్ గారిని పలకరిస్తున్నాను అంది. నీకు కోపముంటే మాత్రం ఇంతగా బాధించడం న్యాయం కాదు కామాక్షి అన్నాడు డాక్టర్. మిమ్మల్ని బాధించడానికి నాకు హక్కు లేదు, అవసరమూ లేదు. అవసరమేమో గాని హక్కు మాత్రం ఉంది కామాక్షి అని మేమిలా కూర్చోవడం చూసిన తర్వాత కూడా అనిపిస్తోందా మీకు? కామాక్షి వేసిన ఈ ప్రశ్నకి శివరావు అదిరిపడ్డాడు. డాక్టర్ కొంచెంసేపు మాట్లాడలేదు. తర్వాత, తప్పకుండా అనిపిస్తోంది కామాక్షి. నిన్ను నేనెప్పుడూ ద్వేషించను, ఏ విధంగానూ అనుమానించను అన్నాడు. ఈ విచిత్ర వ్యక్తుల సంభాషణ శివరావుకి చాలా చిత్రంగా ఉంది. కానీ డాక్టర్ గారు, నేనలా అనుకోవడం లేదండి. ఎలా అయినా అనుకో కామాక్షి. ఇప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. నిమిషానికి ఒకసారి పెళ్లి మాటెత్తి ఇక మీదట నిన్ను బాధపెట్టను. మనిద్దరం స్నేహితులుగానే ఉండిపోదాం. ఈ చివరి మాట అంటున్నప్పుడు డాక్టరు కంఠం కొద్దిగా వణికింది. ఈ మార్పు ఊరి ప్రయాణంలో వచ్చిందేమో కదూ? కావచ్చును. కానీ నీకు మాత్రం ఇది ఆనందకరమైన మార్పే కదా? అలా ఎందుకనుకుంటున్నారు మీరు? ఈ మార్పు వలన నేను బాధపడుతున్నానేమో అని ఎందుకనుకోరు మీరు? నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా? అంత మాట అనకండి. ఆ అర్హత నాకు లేదు. ఈ సంభాషణ నాకు చాలా విసుగ్గా ఉంది కామాక్షి. అసలు నీ ఉద్దేశం నాకేం అంతుపట్టడం లేదు. చివరికి మీకు కూడా నా మీద విసుగు పుట్టిందన్నమాట. అవును అని చెబితే నీకు సంతోషం కలిగేటట్లయితే అలా చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కామాక్షి హఠాత్తుగా ఏడవడం ప్రారంభించింది. శివరావు, డాక్టర్ గారు కూడా తెల్లబోయారు. శివరావు లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, కామాక్షి చాలా బలహీనంగా ఉంది డాక్టర్. నిన్న తన రక్తమిచ్చి సునంద ప్రాణాన్ని రక్షించింది. ఆ కృతజ్ఞత చెప్పడానికే నేనిలా వచ్చాను. మీరు చెప్పకుండా వెళ్లారని ఆమె చాలా బాధపడింది. మీ మీద కోపానికి కూడా అదే కారణం అన్నాడు. దాంతో ఎంతో శాంతిగా ఉన్నట్లు నటిస్తున్న డాక్టర్ నిజంగానే శాంతి పొందగలిగాడు. మొహం మీద 2 చేతులు కప్పుకుని దుఃఖిస్తున్న కామాక్షి దగ్గరకు వెళ్లి తన చేతులతో ఆమె చేతుల్ని తొలగించాడు డాక్టర్. దాంతో కామాక్షి దుఃఖం మరింత అధికం కాగా
చెప్పండి, మీరు నాతో చెప్పకుండా ఎందుకు ఊరికెళ్లారు అని గుబులుగా ఏడ్చేసింది. పొరపాటు చేశాను కామాక్షి. నేను శాంతి కోసమే వెతుకుంటూ వెళ్ళాను. నన్ను క్షమించు. కామాక్షి కళ్ళు తుడుచుకుని తనలో తను మాట్లాడుకుంటున్నట్టు, శాంతి అదెక్కడ దొరుకుతుంది డాక్టర్? గులాబీలు వాడకుండా అలాగే ఉండిపోతే, ప్రతిరోజు వెన్నెలైతే, నక్షత్రాలు మాలకట్టి తల్లో పెట్టుకుంటే. కామాక్షి, క్షమించండి డాక్టర్, ఏదో వాగేస్తున్నాను. నీలో కనిపించే ఈ తొందర, నిలకడలేకుండా అనుక్షణమూ చలిస్తూ ఉండే నీ భావాలు ఎలాంటి వారినైనా ఆకర్షణ కలిగిస్తాయి. డాక్టర్ మాట పూర్తిగాక మునిపే వెంకటపతి గారు తుఫాన్లా ప్రవేశించి కామాక్షిని కౌగిలించుకున్నారు. ఈ సంఘటనకి అర్థమేమిటో కామాక్షికి బోధపడలేదు. చివరికి ఏమిటి నానా అంది. నా కొంప నిలువునా తీదలుచుకున్నావటే అమ్మా? నీ నెత్తురంతా ఇతరులకి దారిపోయాల్సిన కర్మమేమిటే? ఛీ, ఏమిటి నాన్న, ఊరుకో. మీరు చెప్పండి డాక్టర్ గారు, ఎంతకన్నా అన్యాయం ఉందా? ఒక్క బిడ్డ మీద ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాను కదా నేను. ఎంతలో వచ్చిన ప్రమాదం ఏమీ లేదులేండి అన్నాడు డాక్టర్. అవునండి, మీదేం పోయింది? నష్టపోయేది నేను. ఇప్పుడు ఈ గొడవంతా దేనికి నాన్న? నన్ను కొంచెంసేపు స్థిమితంగా ఉండని. ఆయన నాకు తెలియకడుగుతాను, నెత్తురెవరైనా ఇచ్చుకుంటారటే? అదేమిటో, ఎందుకలా కొందరు మహా త్యాగాలు చేస్తారో ఈ జన్మలో మన బోటి వాళ్ళం అర్థం చేసుకోలేం వెంకటపతి గారు అన్నాడు డాక్టర్. అవునండి, నేను స్వార్థపరుణ్ణి. తనకు మాలిన ధర్మం నేను చేయను. పోనీలే నాన్న, ఇప్పుడు ఈ వాదనంతా దేనికి? నువ్వు కిందకి వెళ్ళి కొంచెం కాఫీ పంపించు అంది కామాక్షి. వెంకటపతి గారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఈ సంభాషణ జరుగుతున్నంతసేపు అపరాధిలా నిల్చున్నాడు శివరావు. డాక్టర్ గారు, వెంకటపతి గారన్న దాంట్లో అసత్యమేమీ లేదు. నిజంగా ఈ ప్రపంచంలో తనకు మాలిన ధర్మం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. మానవత్వం ఇంకిపోనంతకాలం త్యాగ ధర్మాలు జీవించే ఉంటాయి. ఏమో డాక్టర్ గారు, నాకిదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరంటే ఎంత ఇష్టం లేకపోయినా ఎదురు కనిపిస్తే బాగానే మాట్లాడతాడు కదూ మా నాన్న అంది కామాక్షి. మాట్లాడక ఆయనకు నేను చేసిన ద్రోహం ఏమిటి కామాక్షి? కామాక్షి మాట్లాడలేదు. ఇంతలో నిండు గర్భవతి లీల కాఫీ తీసుకుని పైకొచ్చింది. ఆమె మొహంలో ఏదో బాధ కనిపిస్తోంది. కాఫీ అక్కడ పెట్టి వెళ్లబోతున్న లీలని వెనక్కి పిలిచి, కొంచెం మా లీలని పరీక్ష చేయండి డాక్టర్ అంది. బ్లడ్ ప్రెషర్ ఆపరేటర్ కింద కారులో ఉంది అన్నాడు డాక్టర్. శివరావు ఆ మాట విని తేవడానికి కిందకి వెళ్ళాడు. లీలకి నీరు పట్టి కాళ్ళు చేతులు ఉబ్బినాయి. శివరావు ఆపరేటర్ తీసుకురాగానే డాక్టర్ పరీక్ష చేశాడు. అతని సున్నితమైన వేళ్లు లీలని పరీక్షిస్తుంటే కామాక్షి ఎంతో ముగ్ధురాలైంది. పరీక్ష అయిన తర్వాత లీల వెళ్ళిపోయింది. కామాక్షి ప్రశ్నార్థకంగా తన వంక చూస్తున్న చూపుకి, పరిస్థితేం బాగలేదు కామాక్షి అని సమాధానం ఇచ్చాడు డాక్టర్. అంటే? బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది, నెత్తురు బాగాలేదు. నా ఒంట్లో ఇంకా నెత్తురుంది డాక్టర్. కామాక్షి అన్న ఈ మాటలకి డాక్టరు అంతర్గతంగా ఆమెను అసహించుకున్నాడు. త్యాగం వల్ల లభించే కీర్తంటే ఇంత వ్యామోహమయమికి అనుకున్నాడతను. డాక్టర్ ఏమీ సమాధానంగా ఇవ్వకపోయేసరికి కామాక్షికి ఆశ్చర్యం వేసింది. మాట్లాడండి డాక్టర్ అంది. మాట్లాడేందుకేమీ లేదు. సునందకి నెత్తిరిచ్చినప్పుడు నీకొచ్చిన కీర్తిలో 5వ వంతు కూడా ఇప్పుడు నువ్వు పొందలేవు. అంటే నేనేదో మహాత్యాగం చేశానని మీ అందరి చేత పొగిడించుకోవాలనే కోరిక నన్ను ప్రలోభపెడుతుందనేనా? అంత స్పష్టంగా నిన్ను అనలేను కామాక్షి. ఇంకొకళ్ళనైతే తప్పకుండా అని ఉండేవాణ్ణి. ఒకవేళ అంతేనేమో డాక్టర్. డాక్టర్కి కలిగిన అసహ్య భావమంతా ఒక్క దెబ్బను తుడిచిపెట్టుకుపోయింది. కామాక్షి తిరిగి, సరే డాక్టర్, ఇప్పుడేం చేద్దామంటారు? వీలైనంత త్వరగా హాస్పిటల్లో చేర్చడం మంచిది. గుర్రపువాతం వచ్చే లక్షణాలున్నాయి. పాపం. ఎవరికి పాపం? ఈ ప్రపంచం ఒక రైలు పెట్టి లాంటిది కామాక్షి. కొంచెం సేపు ఈ పెట్టులో ఉండి ఎవరి గమ్యంలో వారు దిగిపోతే దాన్ని సవ్యమైన జీవితం అంటారు. ఏ వంతెన మీదో గొలుసులాగి దూకేస్తే అందరికీ ఇబ్బంది కలిగించినందుకు కొంచెం సేపు తిట్టి కొంతసేపటికి మరిచిపోతారు. కానీ డాక్టర్, టిక్కెట్టు లేని నేరానికి దింపివేయబడ్డ వాళ్ళని చూస్తే మాత్రం జాలి వేస్తోంది. వీరిద్దరి సంభాషణ విచిత్రంగా ఉంది శివరావుకి. అతని అంతరాంతరాల్లో ఒక మూల అసూయ బల్లిపిల్లలా కదిలింది. కానీ వెంటనే తేరుకోగలిగాడు. మరి నేను వెళ్ళానా కామాక్షి అన్నాడు. వెళ్ళరా శివరావు, ఇవాళ రేపు కూడా ఆఫీస్కొచ్చే ఓపిక లేదు. ఆ వచ్చిన వ్యాసాల్లో ఏదో ఒకటి ఎడిట్ చేసి స్త్రీలకు వేశాయి అంది కామాక్షి. శివరావు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. ముందుగా డాక్టరే కామాక్షిని పలకరించాడు. కామాక్షి, ఏం డాక్టర్? నాకు వివాహమే చేసుకోవాలనే పెద్ద పట్టుదలేం లేదు.
కాకపోతే అవినీతికరంగా జీవిస్తున్నామనే అపప్రభ వస్తుందని తప్ప అన్నాడు. అంటే అంటే నిన్ను మానసికంగా దైహికంగా పొందగలగాలంటే ఈ హిందూ సమాజంలో వివాహం తప్ప మరో మార్గం లేదు. ఆ ఉన్న మరో మార్గం చాలా క్రూరమైంది, సంకుచితమైంది. అందుకని నిన్ను బలవంతం పెట్టి వివాహం చేసుకునేంత మూర్ఖుణ్ణి అని మాత్రం నువ్వు అనుకోకుండా ఉంటే నాకు అంతే చాలు. కానీ కామాక్షి, ఎంతకాలం ఈ జీవితం ఇలా అనిర్దిష్టంగా గడపడం? నేను స్త్రీని అన్న మాట మరిచిపోకండి. మరి నాకు కొన్ని కోరికలు, వాంఛలు ఉన్నాయి. స్వర్గంలాంటి ఇల్లు, భర్త, పిల్లలు అన్నీ కావాలనుంది. వాటిని పొందుదామనే ఉద్దేశంతోనే పార్వతక్కయ్యను మీ దగ్గరికి పంపాను. కానీ మీరప్పటికే ఊరికి వెళ్ళిపోయారు. డాక్టర్ మాట్లాడలేదు. కనుక నా సుఖాల బండిని నేను లేటుగా వెళ్లి పోగొట్టుకున్నాను. నా సౌఖ్యాన్ని విధి నిర్దాక్షిణ్యంగా తన ఇనప చేతితో నలిపి ఉండచుట్టి చిత్తు కాగితాల బుట్టలో పడేసింది. ఇక సుఖపడే గీత నా మొకాన లేదు. అర్థం లేకుండా మాట్లాడుతున్నావు కామాక్షి. పుస్తకాల్లో మాటలు జీవితంలో వాడడం మీ రచయితలకు ఒక పెద్ద జబ్బు. ఎంతకు భవిష్యత్ ఏమిటి? నన్ను ఆలోచించుకునియండి డాక్టర్. డాక్టర్ లేచి స్టెతస్కోపు చేతికి తీసుకుని శూన్యంగా కామాక్షి వంక చూస్తూ, నీ జీవితమంతా ఆలోచనలతోనే గడిపేయడం నీకు సుఖాన్ని ఇచ్చేదిలాగుంది కామాక్షి. నేను ఇదివరకే చెప్పాను. మనం వెళ్లదలుచుకున్న రైలుని టైంకి అందుకోలేకపోతే అది వెళ్ళిపోతుంది. అదే పట్టాల మీద మరో రైలొచ్చి నిలబడుతుంది. క్షమించాలి. నీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో నేను పుస్తకాల భాషే మాట్లాడుతున్నాను. నీ ఇష్టం. ఈ విషయంలో నేను ఇంకేమీ మాట్లాడను. కనీసం స్నేహితులుగానైనా మిగులుతాం కదా, నాకదే చాలు అని జవాబు కోసమైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. కామాక్షికి తన స్థితి అర్థం కాలేదు. డాక్టర్ ఎదుట తనని ఏదో బోతం ఆవేశించేలా మాట్లాడిస్తోందా అనిపించింది. అతని వివాహం చేసుకుంటే తనని అడ్డుపెట్టేవాడు ఒక్క నాన్న తప్ప మరెవరూ లేరు. తను గట్టిగా ఎదిరిస్తే ఆయన ఏమీ చేయలేడు. కామాక్షి ఆలోచన పూర్తిగా ఒడ్డు చేరకముందే లీల పైకొచ్చింది. ఆమె ఆయాసపడుతోంది. నుదురంతా చెమటతో తడిసిపోయి ఉంది. కుడిచేత్తో నడుం పట్టుకుని అమ్మా అని పిలిచింది. ఆ పిలుపుతో కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న కామాక్షి కళ్ళు విప్పి చూసింది. నాకు కడుపులో ఏదో బాధగా ఉందమ్మా అంది లీల. కామాక్షికి పరిస్థితి అర్థమైంది. లీలకి నొప్పులొస్తున్నాయి. నీరసంగా ఉన్న తన శరీరంలోని శక్తినంతా కూడదీసుకుని లేచి నిలబడి పదలేలా అంది కామాక్షి. కనీసం ఒక్క చెడ్డగుణమన్నా లేందే ఏ మనిషి మంచివాడు కాలేడు అన్నాడు అబ్రహాం లింకన్. మంచివాళ్లు అవడానికి మొదటి కారణం పిరికితనం. రెండవది మంచివాణ్ణి అనిపించుకోవాలనే ప్రలోభం. మూడవది మంచుకున్న మెజారిటీ. అలా కాకుండా చెడ్డ పనుల్ని కూడా మంచుకున్న గౌరవదృష్టితోనే చూస్తే ప్రపంచంలో ప్రతివాడు హాయి కలిగించే ఆ చెడ్డ పనే చేస్తాడు. కాని పొరపాటునైనా ఆ మంచి జోలికి పోడు. అదట్లా ఉంచి కొన్ని మానసికమైన బాధల నుంచి తప్పించుకోవాలంటే తాగుడు, నల్లమందు లాంటి నిశావస్తువుల్ని వాడతాడు మనిషి. ఇక్కడ ఇంకో చిత్రం ఏమిటంటే స్త్రీ మూలంగా కలిగిన బాధని మరిచిపోవాలంటే మరో స్త్రీనే మార్గం చేసుకుంటాడు మగవాడు. ఏది ఏమైతేనేం అది వరకు తను ఒక వ్యక్తిగా కూడా గుర్తించని లిల్లీని ఇంత దగ్గరగా తీసుకోగలిగాడంటే తనని చూసి తనకే ఆశ్చర్యమూ అసహ్యమూ కూడా కలిగింది డాక్టర్కి. తను కామాక్షి కోసం ఎంత వ్యధపడుతున్నాడో తన కోసం అంతకంటే కూడా ఎక్కువ వ్యధపడే స్త్రీలు బోల్డ్ మందున్నారు. కాని తను చేసిందేమిటి? బహుశా తన చేత ఈ పొరపాటు పని చేయించింది లిల్లీ చూపించిన ఆప్యాయతేనా? ఎందుకు కాకూడదు? ఆమె కూడా స్త్రీ. నిజం చెప్పాలంటే వీరందరికన్నా అధికంగా తనని గురించి ఆలోచించే స్త్రీ లిల్లీ. ఒక విధమైన మానసికోద్రేకంతో తను అనుకోకుండానే లిల్లీకి దగ్గరగా వచ్చేశాడు. ఆమె తనని జయించింది. సౌందర్యవతి, తనతో సమాన హోదాలో ఉన్న రోజావతి గాని, తన చేత ప్రేమించబడి తనని తిరిగి ప్రేమిస్తున్న కామాక్షి గాని తనకింత దగ్గరగా రాకపోవడానికి, తను అసలు ఒక వ్యక్తిగా కూడా గుర్తించకుండా ఉన్న నర్సు లిల్లీ ఈ దౌర్భాగ్య క్షణాన తనకింత దగ్గరగా రావడానికి కారణం ఊహించలేకపోయాడు డాక్టర్. తను చేసిన ఈ పొరపాటు పనికి నిజంగా కామాక్షే కారణం. కాని ఇంతలో మునిగిపోయిందేమిటి? ఇది ఒక పెద్ద తప్పు పని అనుకుంటే అవుతుంది, లేకపోతే కాదు. అతి మామూలుగా స్త్రీ పురుషుల మధ్య జరిగిపోయే ఈ విషయానికి అనవసరమైన ప్రాధాన్యతిచ్చి తనని తాను వంచుకుంటున్నాడు మానవుడు. ఇంత మహోద్ధృతమైన వాంఛని తను ఇన్నాళ్లు ఎలా నిగ్రహించుకోగలిగాడో అన్నది కూడా అతని రెండో ఆశ్చర్యానికి కారణమైంది. ఆ తలుపుకొచ్చేసరికి అతనికి మళ్లీ దేహం ఎదురు తిరిగింది.
అదే సమయంలో కామాక్షి ఆ గదిలో ప్రవేశించింది. లీలని లిల్లీకి అప్పచెప్పి డాక్టర్కి ఆ విషయం చెప్పడానికి ఆమె గదిలోకొచ్చింది. నిరాశతోనూ వాంఛతోనూ సతమతమవుతున్న డాక్టర్కి ఆ దుస్థితికి కారణమైన కామాక్షిని చూడగానే ఏదో కచ్చలాంటి భావం ప్రకోపించింది. ఆమెని బలవంతంగా లొంగదీసుకుని గిజగిజలాడుతుంటే చూడాలనే కోరికని అతడు అణుచుకోలేకపోయాడు. మగతోడేలు కళ్లల్లా క్రూరంగా తన వంక చూస్తున్న అతని కళ్ళను చూసి కామాక్షి భయపడలేదు సరికదా, తను ఎదురు చూస్తున్న ముహూర్తమేదో ఆసన్నమైనట్లు భావించింది. తనని ఆక్రమించుకుని నెత్తురు పీల్చడానికొస్తున్న మగసింహాన్ని శివంగిలాగా చూసిందామె. క్షమించాలి డాక్టర్, నా కోపిక లేదు అంది. డాక్టర్కి ఆ మాటతో ఇంకొంచెం ముందుకు పోవాలనిపించింది. ఆమెని గాఢంగా కౌగిలించుకుని బొమ్మికలు విరగ్గొట్టాలన్నంత ఆవేశం కలిగింది. సరిగ్గా ఆ ముహూర్తంలోనే శంకర్రావు గారు ఆ గదిలో ప్రవేశించారు. ఆయన్ని చూడగానే కామాక్షికి ఏదో శాంతి దొరికినట్లయింది. ఎప్పుడొచ్చారు అని ప్రశ్నించింది. డాక్టర్ స్థితి మాత్రం వేడి గ్లాసు మీద నీటి బొట్టు పడితే గ్లాసు పేలిపోయినట్లుగా ఉంది. కాని అతడు విద్యావంతుడు, సంస్కారవంతుడు. ఆ స్థితిలోంచి వెంటనే తప్పుకొని శంకర్రావు గారికి హృదయపూర్వకంగా స్వాగతమిచ్చాడు. కామాక్షి వేసిన ప్రశ్నకి సమాధానంగా చిరునవ్వు నవ్వారు శంకర్రావు గారు. కామాక్షి తిరిగి అదే ప్రశ్న వేసింది. దానికి సమాధానంగా ఆయన కృష్ణ కర్ణామృత శ్లోకం ఒకటి చదివారు. దానికి వ్యాఖ్యానంగా గులాబీ కింజాల్కాలు, మంచు బిందువుల్లో మనోహర సౌందర్యాలు, కృష్ణ కర్ణామృత శ్లోకాలు ఎప్పటికప్పుడే నూతనంగా ఉంటాయి. ఎప్పటికప్పుడే అందులో అందాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంత చక్కని శృంగారాన్ని ఎలా చిత్రించాడా ఆ కవి అని ఆశ్చర్యమేస్తోంది. ఈ ధోరణికి కామాక్షి డాక్టర్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఒక్క తడవ కళ్ళు మూసుకోండి, అదిగో రేపల్లె 20 సంవత్సరాల ఒక అందగాడు ఎద్దు పాలిస్తుందేమో అని ప్రయత్నిస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? ఓ అందాల రాయా, నీకు ఏ సుందరి కనిపించింది? కామాక్షి తెల్లబోయింది. శంకర్రావు గారు తన ధోరణి ఆపలేదు. ఓహో, ఎవరు నీవు? అతడే మాధవుడు, అతడే రాధికాదవుడు, అతడే శతసహస్ర నారీ హృదయాబ్దాలలో ఆళికుమారుడు. భావనాపదంలో రాధికా సౌందర్య పీయూషంతో ముత్తుడై ఎద్దును పోలు తీయబోతున్నాడు. ప్రసవవేదంతో లీలవేసిన వెర్రికేకకి కామాక్షి డాక్టర్ కూడా ఉలిక్కిపడ్డారు. శంకర్రావు గారి కళ్ల నుండి కన్నీరు తెగిన ముత్యాల పేరులా జారుతోంది. మూసుకున్న ఆ కళ్ల వెనకాల ఏదో మహత్తరమైన దృశ్యాన్ని ఆయన దర్శిస్తున్నాడు. ఎంతటి సౌందర్య దృశ్యం! అదిగో కాళీ అందెల గలగలలు, కవ్వపు చిందుల టకటకలు. ఆమె కన్నుల్లోని కళలు కలిసి ఒక చక్కని గీతాన్ని విప్పి చెబుతున్నాయి. ఎవరా ఒయ్యారి, ఎవరా మనోహరి, అంత సన్నని నడుముగల ఆ అందాల రాణి ఆమె ఎవరు? అప్రయత్నంగా కామాక్షి కూడా కళ్ళు మూసుకుంది. అతి పారవస్యంతో, అంతకన్నా అతిగా ఉన్న లాలసత్వంతో ఆ యువతి ఉత్త కుండలో చల్ల చేస్తోంది. కవ్వపు దెబ్బలు ఆ కుండకు తగిలి ఆమె గుండెలాగానే అది టకటకమంటోంది. డాక్టర్కి అప్పటికి చూచాయిగా అర్థమైంది ఆయనకి మతిభ్రమణం కలిగిందని. ఆయన తన ధోరణిలో తనున్నాడు. ఓ యువతి, నీ మనోమీనాన్ని గాలం వేసి పట్టిన ఆ అదృష్టవంతుడెవరు? అప్రయత్నంగా డాక్టర్ వంక చూసింది కామాక్షి. అతడే మాధవుడు, అతడే మధుసూదనుడు. ఉలిక్కి పడ్డాడు డాక్టర్ మధుసూదనరావు. శంకర్రావు కళ్ళు మూసుకుని తన ధోరణిలో తను మాట్లాడుతున్నాడు. అతడే మాధవుడు, అతడే మధుసూదనుడు, అతడే సకల వేదాంత సారాల చక్రవర్తి, అతడే అతిలోక సుందరుడైన ఏకైక పురుషుడు. లీల వెర్రిగా మరో కేక వేసింది. ఆ యువతి రాధ, ఆ యువకుడు మధుసూదనుడు, ఆ యువతి విశ్వసుందరి, ఆ యువకుడు విరాణ్మూర్తి. కామాక్షి హృదయంలో ఓ మహాసమరం ప్రారంభమైంది. ఓహో, ప్రకృతి పురుషుల దివ్య సంయోగానికి జోహారులు. లీల హడావిడిగా పరిగెత్తుకొచ్చి, ఆమె పరిస్థితి ఏం బాగలేదు డాక్టర్ అంది. డాక్టరు హడావిడిగా లోపలికి పరిగెత్తాడు. కామాక్షి శంకర్రావు గారి దగ్గరికి వెళ్ళి, నేను కామాక్షిని, గుర్తుపట్టారా అని ప్రశ్నించింది. కలలో మళ్ళే ఆమె వంక చూశాడాయన. అవును, నువ్వు కామాక్షివి, మంగళగిరి నరసింహుడి దగ్గరికి వెళ్లమంది నువ్వే కదూ అన్నాడు. ఏంటలా ఉన్నారు? ఒంట్లో బాగలేదా? ఓ, ఫస్టుగా ఉంది. ఇందాకట్నుంచి మీ ఇద్దరినీ చూసి రాధా కృష్ణులు అనుకున్నాను. అయితే కారన్నమాట. ఎంత అపచారం చేశాను?
ఎందుకిలా అయిపోయారు? అసలేం జరిగింది? ఈ సృష్టి ఆది నుంచి ఏం జరుగుతోందో ఇప్పుడు అదే జరిగింది. అదేమిటంటారు? చావు. అదుంది చూసావు, అదెప్పుడూ మనకి అర్థం కాదు. ఇదిగో ఇటు చూడు. ఆయన చేతిలో ఒక ఉత్తరం ఉంది. దాన్ని నిర్లక్ష్యంగా కామాక్షి మీదకి విసిరేశారు. అది అన్నపూర్ణ రాసిన ఉత్తరం. మావయ్య, తండ్రిలాగా నన్ను పెంచావు. నిన్ను మావయ్య అని పిలవడంలోనే నాకు ఆనందం ఉంది. ఈ మధ్య నేను పొరపాటు చేశాను. అది సరిదిద్దుకోవడం కోసం నువ్వే నన్ను పెళ్లి చేసుకున్నావు. కానీ ఏ రోజు నీలో భరతని చూడలేకపోయాను. బహుశా అది నా తప్పు కాదు. కానీ చనిపోయిన అత్తయ్య నన్ను శిక్షించడం ప్రారంభించింది. నాకొక్క క్షణం కూడా శాంతి అనేది లేకుండా పోయింది. నేను స్త్రీని. నాకు కొన్ని వాంఛలున్నాయి. ఆ వాంఛల్లో అన్నింటికన్నా నన్ను ప్రలోభపెట్టింది రాజుతో స్నేహం. ఈ మద్రాసు నగరంలో ఏది లభ్యమవుతుందని భ్రమించి నిన్ను కూడా తీసుకొచ్చానో అదే నాకు లభ్యమైంది. నేను వెళ్ళిపోతున్నాను. మొదట్లో నేను తప్పు చేసినప్పుడు ఏ హృదయంతో అయితే క్షమించావో అదే హృదయంతో మళ్ళీ ఒక్కసారి నా తప్పు క్షమించు. దీనిలో కామాక్షి గారికి ఉత్తరం పెడుతున్నాను. నువ్వు నా కోసం చెయ్యాల్సిన ఆఖరి ఉపకారం ఈ ఉత్తరం ఆమెకు అందజేయడం. కామాక్షి ఆ ఉత్తరం చదివేసరికి డాక్టర్ వచ్చాడు. ఆమెకు మార్ఫియా ఇచ్చాను. ఇంకా ప్రసవం అవడానికి కొంత టైం తీసుకుంటుంది అన్నాడు కామాక్షి వంక చూసి. కామాక్షి సమాధానమేమీ చెప్పకుండా మెదలకుండా ఆ ఉత్తరం అతనికి అందించింది. అన్నపూర్ణ తనకి రాసిన ఉత్తరం చదవడం ప్రారంభించింది. కామాక్షి గారు, నాబోటి దౌర్భాగ్యులు ఏ దీపకళిక కాంతిలో జీవన గ్రంథం చదువుతూ ఉంటారో అదే దీపకళికను విసుగెత్తినప్పుడు ఆర్పేస్తారు. నేను కూడా అందరూ స్త్రీల్లాగానే పుట్టాను. కాని అందరూ స్త్రీల్లాగా ఎందుచేత బ్రతకలేకపోయానో మాత్రం నాకు అర్థం కాలేదు. నాకు తెలుసు నేనంటే మీకు చాలా అసహ్యమని. అందుకోసమే మీకీ ఉత్తరం రాస్తున్నాను. నేను జీవితం ప్రారంభిస్తూనే పెద్ద పొరపాటు చేశాను. ఆ పొరపాటును ఎలా సరిదిద్దుకోవాలో తెలియక మరో పెద్ద పొరపాటు. ఇక ఎప్పటికీ దిద్దుకోవడానికి వీల్లేనంత పెద్ద పొరపాటు మరోటి చేశాను. నాకు లోకాన్ని చూస్తే అసూయ, సంస్కారాన్ని చూస్తే అసహ్యం, విజ్ఞానాన్ని చూస్తే అపరిమితంగా కక్ష. అన్నింటికంటే పెద్దది లోకం నన్ను అర్థం చేసుకోలేదనే ఆగ్రహం. అసలు ఆ లోకానికి నన్ను అర్థం చేసుకోవడానికి కావలసిన అవకాశం నేనే ఇవ్వలేదన్న సంగతి నాకు జ్ఞాపకం ఉండక అనవసరంగా లోకాన్ని నిందించేదాన్ని. నాలో ఉండే ఈ వ్యధని, జరుగుతున్న ఈ సంఘర్షణని రచన ద్వారా లోకానికి చెప్పాలని ప్రయత్నించాను. కాని అందులో కృతకృత్యురాల్ని కాలేకపోయాను. మీకు గుర్తుందా, ఒకసారి నా కదలవడానికి మావయ్యతో సహా మీ ఆఫీస్కొచ్చాను. ఆ రోజే రాజును చూశాను. అహల్య, తార మొదలైన వాళ్లంతా చేసిన తప్పునే నేను చేశాను. కాని తప్పు అనుకుంటూ చేయడం వల్ల ఏమో జీవితంలో శాంతి అనేది లేకుండా పోయింది. మనసులో వ్యధ ఎక్కువవుతున్న కొద్దీ దాన్ని తుడిచిపెట్టుకుని మరింత శాంతిగా, గర్వంగా కనిపించాలని ప్రయత్నించేదాన్ని. నా ఈ తెలివి తక్కువ ప్రయత్నాన్ని లోకం నిర్లజ్జ అని నిందించింది. తాగేవాడు రుచికరమైన ఆ ద్రవాన్ని అమృతంగా భావించి ఎలా అయితే తాగుతాడో అలాగే నేను కూడా అరుచికరమైన ఈ జీవితాన్ని అమృతంగా భావించి అనుభవించసాగాను. ఫలితం ఏమిటంటే అమృతం అని నన్ను నేను భ్రమపెట్టుకున్న జీవితం విషమయ్యి నా నరాల్ని, గుండెల్ని తూట్లు పొడిచింది. అందుకోసమే ఇంతకాలము ఏ దీపకళిక సహాయంతో ఈ జీవిత కావ్యాన్ని చదువుతున్నానో ఆ దీపకళికను ఆర్పేస్తున్నాను. ఇకనైనా నన్ను అసహించుకోవద్దని ప్రార్థిస్తున్నాను. ఇట్లు అన్నపూర్ణ. ఆ ఉత్తరం శాంతం చదివేసరికి కామాక్షికి ప్రపంచమంతా శూన్యమైనట్లుగా కనిపించింది. యాంత్రికంగా ఆ ఉత్తరం కూడా డాక్టర్ చేతికిచ్చింది. డాక్టర్ మధుసూదనరావు ఆ ఉత్తరం శాంతం చదివి టేబుల్ మీద పెట్టాడు. శంకర్రావు గారికి మళ్లీ ధోరణొచ్చింది. ఎడారి పువ్వులు, భయంకరమైన ఈ జీవన సహారాలో చిన్న వయస్సుంది. అది స్త్రీ. దాని పక్క ఖర్జూరపు చెట్టు కోరికల ఆకులు తొడిగి 2 పూలు పూసింది. ఎడారిలో తప్పిపోయిన ఒంటరి ఒంటె తన నీరసపు మెడసాచి ఆ పూలను అందుకొంటే అదృష్టం ఒంటెదా, పువ్వులదా? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెబితే వాళ్ళకి 1000 రూపాయల బహుమానం. కామాక్షి, మధుసూదనరావు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మీరు చెప్పలేరులే, నాకు తెలుసు. అది సరేగాని అన్నపూర్ణ ఏం రాసింది? ఏమీ రాయలేదు. మీరు కొంచెం కాఫీ తీసుకుంటారా అంది కామాక్షి. వేదవ కాఫీ, ఎంతకు నా ప్రశ్నకు జవాబు చెప్పరేం అని గద్దించాడాయన. దీనికి చికిత్స లేదా అన్నట్లు దిగులుగా డాక్టర్ వంక చూసింది కామాక్షి. అదిగో వాకిట్లో మహాలక్ష్మి, అన్నపూర్ణ పిలుస్తున్నారు. వాళ్ళనే అడుగుతాను నా ప్రశ్న.
అంటూ మహావేగంతో వీధిలోకి పరిగెత్తాడాయన. క్షణంలో ఊహించలేని మహాఘోరం ఒకటి జరిగిపోయింది. వేగంగా పోతున్న లారీ ఒకటి ఆయన మీద నుంచి పోయింది. శరీరంలో చాలా భాగం నుజ్జునుజ్జైన ఆయనని బ్రతికించాలని డాక్టర్ మధుసూదనరావు ఎంతో ప్రయత్నించాడు. కాని ఏ జ్యోతి సహాయంతో బాధలు, దుఃఖాలు, సత్యాలు, పాపాలతో నిండిన జీవిత చిత్రాన్ని చిత్రిస్తూ వచ్చాడో ఆ జ్యోతి ఆఖరిసారి గుప్పున వెలిగి శాశ్వతంగా ఆరిపోయింది. అదే సమయంలో పక్క గదిలో మరో మానవ ప్రాణి జ్యోతిని తనలో నింపుకుని జీవితాన్ని ప్రారంభించింది. శంకర్రావు గారి మృతదేహానికి అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు నిల్చున్నారు కామాక్షి, మధుసూదనరావులు. ఆయన పోతూ ఆఖరిసారన్న మాట ఇద్దరికీ ఒకేసారి జ్ఞాపకం వచ్చింది. ఈ జీవిత సహారాలో ఒయాసిస్సు స్త్రీ, ఎడారి పువ్వులు బ్రతుకులు. ఆయన శవం మీద పూర్తిగా దుప్పట్లాగి చేతులు కట్టుకుని మృత్యు శీతల ఛాయలు ఆవరించిన ఆ గదిలోంచి నిశ్శబ్దంగా వెలుగులోకి ప్రవేశించారు వాళ్ళిద్దరూ. ఇంతటితో ఎడారి పువ్వులు అనే నవల కంప్లీట్ అయిందండి. నేను మొదట్లో చెప్పినట్లు ఈ నవల్ని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఆలోచించి రాశారు. ఎందుకో మీకు వింటే అర్థమవుతుంది అన్నాను కదా. నవల మొత్తం వింటే మీకు అర్థమైందండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్న అన్నిటి గురించి కూడా రచయిత ఆ కాలంలోనే ఆలోచించి రాశారు. అంటే మనుషులందరూ డబ్బుకి, సుఖాలకి తప్పించి ఇంకా మానవ విలువలకి, వేటికి ప్రాధాన్యతనివ్వకపోవడం అనేది 1975లోనే ఆవిడ ఆలోచించి ఇంత ముందు చూపుతో రాయగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నేను చదివిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.